భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని దర్శక నిర్మాత నారాయణమూర్తి అన్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. సినిమాలో 10వ తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్ష పేపర్ లీకేజీపై చూపించామని తెలిపారు. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కలలుగా చేస్తున్నాయన్నారు. అక్టోబర్ 4వ తేదీన యూనివర్సిటీ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. విద్యార్థులందరూ ఆదరించాలని కోరారు. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాగా తీశామని ఆర్ నారాయణమూర్తి అన్నారు. కంప్లీట్గా ఇవ్వాల్సిందే, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని కూడా చిత్రంలో చెప్పేమిస్తున్నారా. అప్పుడే మన భారతదేశం ఉద్యోగ భారతం అవుతుంది. లేకపోతే నిరుద్యోగం అయిపోతున్నాం. అలా నిరుద్యోగులు కాకూడదు. అన్నింటినీ మీరు నమ్ముతారు తమ్ముళ్ళరా. ఇవాళ రైల్వేస్ కూడా బీభత్సంగా ప్రైవేట్గానే అయిపోతున్నాయి. రైల్వేలో చాలా భాగాలు ప్రైవేట్ నుంచి పోవడం వల్ల రీసెంట్గా పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి గారు 2,96,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు ఆయన. కానీ 2,96,000 ఉద్యోగాలు ఏమీ లేదు. అక్కడ కూడా ప్రైవేటీకరణ. ఆ ఉద్యోగం కూడా మాకు కావాలి. అందుకని మనకి రాజ్యాంగపరంగా మన రిజర్వేషన్ కోటా, మన ఓటా మనం దక్కాలంటే ఎట్టి పరిస్థితులు కూడా గవర్నమెంట్ సంస్థలని వృత్తియకూడదు. గవర్నమెంట్ సంస్థలు మనం కాపాడుకోవాలి. అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ మానవ వనరు శక్తిని, మన జ్ఞానాన్ని, మీ సంపదని కష్టపడి చదువుకున్న దాన్ని మీ మీద తల్లిదండ్రులు ఏ కళ్ళగన్నారో ఆ కళ్ళలు కాకుండా ఉండాలంటే, తల్లిదండ్రులు మీ పైన ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు అరియాసలు కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు రావాల్సిన ఉద్యోగాల శాతం మీకు ఇవ్వాల్సిందే అని చిత్రంలో పరంగా చెప్పాను మిత్రులారా. ఆ దశలోనే మీరు నమ్మండి, ఒక నిరుద్యోగి కోచింగ్ తీసుకుని బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసి నంబర్ 1 ర్యాంక్ సాధించి నాకు వచ్చేస్తే ఉద్యోగం అనుకుని తీరా చూస్తే ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల, ఉద్యోగాలు అమ్ముడుపోవడం వల్ల అతను ఉద్యోగం రాకపోతే కన్న తల్లిదండ్రులు తన ముఖం చూపించలేక, ఎందుకంటే తన తండ్రి కిడ్నీ అవి మరీ చదివించాడు ఆ బాలుడిని. ఆ బాలుడు తన తండ్రికి కానీ, తన తల్లికి కానీ, తన చెల్లికి కానీ నాకు ఉద్యోగం వస్తే మీ అందరూ అప్పులు తీర్చేస్తాను, నా చెల్లి పెళ్లి చేస్తాను, నాన్న మధ్యలో ఆగిపోయిన ఇల్లు ఎట్ట ఇల్లుని నేను కట్టి పూర్తి చేస్తాను అని